ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏడవలేదు. ఇప్పుడు నన్ను నమ్మించి గొంతు కోసినందుకు నిజమేంటో తెలియకుండా ఏడవటం నీ తెలియతో కూతాను. జరిగిందంటే చెప్తాను విను. ఇక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. సార్, ఎందుకు మమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చి లాక్ చేశారు? మెగా దొంగతనం చేస్తూ తిరుగుతున్న దొంగ శక్తి తనతో పాటు తన మిత్రుడు జగన్ చెరువు పక్కన కాల్చి చంపబడ్డారు. ఇదే రేపటి న్యూస్ పేపర్లో రాబోయే హెడ్లైన్. ఏంట్రా చూస్తున్నారు? మేము ప్రాణాలు తెగించి కనిపెట్టి కోర్టుకి తీసుకెళ్లి అప్పు చెప్తే మీరు ఢిల్లీ నుండి ఒక వకీల్ని తీసుకొచ్చి ఈజీగా బెయిల్ తీసుకొని క్యాషువల్ గా బయటకు వచ్చి బిర్యానీ తింటూ తిరుగుతుంటారు కదా. మేము వేలు సపరించి కూర్చోవాలా? ఎన్కౌంటర్ చేయబడిన మీ డెడ్ బాడీని చూసే ఏ ఒక్కరికైనా ఇక మీద దొంగతనం చేయాలనే ఆలోచన రాకూడదు. ఏంటయ్యా చెప్పు. వాట్? మీరంతా ఎందుకయ్యా డిపార్ట్మెంట్లో ఉన్నారు? యూనిఫామ్ వేసుకోవడం మానేసి చీరలు కట్టుకోండి. మీలాంటి వాళ్ళని ఈజీగా ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ వీళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు. కావాలంటే మీరు వెళ్ళి చూసి మెల్లగా రండి సార్, మేము వెయిట్ చేస్తుంటాం. మన డిపార్ట్మెంట్ లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను సార్. ప్రజాసేవ అనే పార్టీ పేరు మీద కొంతమంది ఎమ్మెల్యేస్ ని తన వైపు పెట్టుకొని సీఎం అవ్వాలనుకుంటున్నాడు శేఖర్. కొంతమంది బ్యాంక్ మేనేజర్ సాయంతో 50 పైసలు 60 పైసలని ప్రజల అకౌంట్ నుంచి దొంగలించి ఎన్నో కోట్లు సేకరించాడు. ఆ డబ్బుని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాంతో వచ్చే లాభంతో తన బినామీ పేరు మీద ఉన్న బియర్ ఫ్యాక్టరీ టీవీ ఛానల్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నో వేల కోట్లు సేకరించాడు. ఇప్పుడు ఆ డబ్బు అన్నింటినీ తన సీఎం కావడానికి సహాయపడుతున్న 20 ఎమ్మెల్యేస్ కి ఇవ్వడానికి ఎక్కడో ఒక చోట దాచిపెట్టాడు. వాడు సీఎం కాకూడదని అడ్డుకోవడం కాకుండా ఆ డబ్బు ఎలాగైనా కనిపెట్టి ప్రజలకు ఇవ్వాలని నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ని మా డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని చెత్త శేఖర్ తో చెప్పి ప్లాన్ మొత్తం నాశనం చేశారు. నేను నెక్స్ట్ మూవ్కి వెళ్ళలేక నన్ను బ్లాక్ చేశారు. బ్లడీ రాస్కల్స్. ప్రజల డబ్బును నేను కాపాడతాను. వాట్? నువ్వు కాపాడతావా? అవును, మీ డిపార్ట్మెంట్ కాపాడలేకపోతున్న ప్రజల డబ్బుని నేను తీసుకొచ్చి చూపిస్తాను. రే శక్తి, ఇది నీకు అనవసరమైన పనిరా. నా నుంచి తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తున్నావా? అలా ప్లాన్ వేసేవాడిని అయితే నా అప్రోచ్ మరోలా ఉండేది. అది మాత్రమే కాదు, నేను మీకోసం ఈ పనిని ఊరికే చేసి పెట్టబోవడం లేదు. అంటే నేను చెప్పే డీల్కి మీరు ఒప్పుకుంటే మాత్రమే ఆ డబ్బు మీ చేతికి వస్తుంది. ఏం చూస్తున్నారు? మేము ప్రాణాలు పణంగా పెట్టి డబ్బు తీసుకొచ్చిస్తే మీరు ప్రమోషన్ తీసుకుని బిర్యానీ తిని వెళ్తారా? ఐ లైక్ దిస్ కౌంటర్ కమాండ్. డీల్ అంటే చెప్పు. నేను, జగన్, దియా, మా ముగ్గురు పేర్లు పోలీస్ రికార్డ్స్ లో ఉండకూడదు. ఈ డీల్ కానీ మీరు ఒప్పుకున్నారు అంటే ఇక డబ్బు మీ చేతికి చేరినట్టే అనుకోండి. నాకు ఈ డీల్ ఓకే. తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నించకు. వెళ్ళు. ఆ అవసరం నాకు లేదు. ఆ మనిషి డీటెయిల్స్ మాత్రం నాకు ఇవ్వండి, నేను డబ్బుతో వస్తాను. ఈ ఒక్క పనికని నేను పూర్తి చేశాను అంటే ఆలోచించూడు, నా వల్ల ప్రజలకి మంచి జరిగినట్టు ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు నా లైఫ్ కూడా పూర్తిగా మారిపోతుంది.